ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మదగిన మా దేవ, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల వేళలో మరొకసారి దేవా మరి సుజాత సిస్టర్ హవరా నుండి దేవా మరి అందరినీ యాడ్ చేసి దేవుని వాక్యమును వినిపించాలని కోరుతూ చాలా మంది నాయన గ్యాదర్ అవుతూ వచ్చారు. వారందరూ కూడా పాటలు పాడుతూ వచ్చారు నాయన. కోరసెస్ కూడా పాడుతూ వచ్చారు. దేవాని యొక్క వాక్యమును వినాలనే ఆసక్తితో రాగలిగిన ప్రియ బిడ్డలందరినీ బట్టి కూడా మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవుని యొక్క వాక్యములో నుండి చెప్పబడుతున్న మాటలు వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉండుటకు మీరే సహాయం చేయండి. వారు మాత్రమే కాకుండా వాక్య ప్రకారంగా నడుచుకునే బిడ్డలముగా మమ్మల్ని కూడా మీరు సంపూర్ణంగా సిద్ధపరుస్తూ రావాల్సిందిగా సన్నిధిలో ప్రార్థిస్తూ, ట్రాన్స్లేషన్ లో కూడా సుజాతకు సహాయపడుతూ రావాల్సిందిగా బ్రతిమాలుకుంటూ, ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ వందనాలు స్తుతులు స్తోత్రాలు చేస్తూ యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. అంటే ట్రాన్స్లేషన్ కి బ్యూలాక అగర్తల నుంచి మీకు ట్రాన్స్లేషన్ చేస్తారంటే హిందీలోకి. మంచిదమ్మా, ఎవరైనా చేయనియండి, నేను చెప్పినాక తను చెప్తాది కదా. అవునండి. మన లేఖన భాగము ఋతు గ్రంథము 3వ అధ్యాయము. रूत की किताब 3रा अध्याय 1 నుండి 3 వరకు చదువుతాను. తర్వాత కావలసిన లేఖనాలు చదువుకుందాం. ఆమె అత్తే అయిన నయోమి నాకు 3 వచనం. ఆమె అత్తే అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. ఎవని పనికత్తెల యొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తూర్పా అక్క వినిపించడం లేదక్క. అంటే మీ వాయిస్ వినపడుతుంది. మ్యూట్ చేసిన కదా. ఇప్పుడు ఇప్పుడు వినపడుతుంది అక్క. ఇప్పుడు వినపడుతుందా? ఇట్లా పోతుంది. సరే, మొదటి 3 వచనాలు చదివాను. ఋతు గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనాలు. रूत की वचन 3रा अध्याय का पहला 3 वचन पढ़ चुके हैं. నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. మొదటి వచనం. उसकी सास नओमी ने उससे कहा, हे मेरी बेटी, क्या मैं तेरे लिए ठांड ना ढूंढ की तेरा भला हो. ఇక్కడ రూతు మోయాబు దేశం నుండి తన అత్త అయిన నయోమితో బెత్లెహేమునకు వచ్చి 2వ అధ్యాయంలో తను పొలములో పనిచేస్తూ వచ్చింది. यहाँ देखा जाए रूत मोआब देश से और नओमी के साथ बेथलेहम में आकर खेत में काम करती थी. పొలంలో పనిచేసిన తర్వాత తను ఇన్ని సంవత్సరాలు పనిచేసిందో మనకి ఇక్కడ రాయబడలేదు, కానీ दिखाए हमें यहाँ लिखा नहीं है, लेकिन उसने काम किया करके हम देख सकते हैं. అయితే ఆమె విశ్రాంతి, నువ్వు ఇంతవరకు కష్టపడుతూ ఉన్నావు కాబట్టి నీకు విశ్రాంతి నేను ఇవ్వాలి అని తన అత్త అయిన నయోమి తన కోడలైన రూతుతో చెప్తూ ఉంది. वो अभी तक काम किया है, इसीलिए उसके लिए माने विश्राम ढूंढने के लिए उसकी सास नवोमी ने कोशिश कर रहे. ఇక్కడ
విశ్రాంతి గురించి మనం చూసుకుంటే ఆది కాండము 2వ అధ్యాయము 3వ వచనములో ప్రభు సృష్టినంతా చేసిన తర్వాత శ్రమించి 7వ దినమున విశ్రమించెను. यहाँ पर ठाट माने जो विश्राम की बात के लिए देखने से प्रभु ने उत्पत्ति में आने से वो 6 दिन माने सृष्टि को बनाने का काम किया और 7वां दिन विश्राम किया करके हम देख सकते हैं. ఇప్పుడు మనల్ని మనం పరీక్షించుకుంటే మనము పాపులమై ఉండగా, బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా దేవుడు మనల్ని ఈ లోక పాపం నుండి విడిపించుటకు మత్తయి సువార్త 11:29లో మనకు విశ్రాంతినివ్వడానికి ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. यीशु मसीह ने हमें जब भक्तिहीनता में थे, जब हम उसकी बैरी थे, जब हम पाप में जीवन बिताते थे, हमें उद्धार देकर उद्धार देने के लिए उसने जैसा कहा मत्ती रचित सुसमाचार 11 अध्याय में जैसा लिखा है, मैं तुम्हें विश्राम दूंगा करके, जैसा वो लोगों से कहता है पाप में रहने वालों से, ये बात को हम देख सकते हैं. 11:20 మత్తయి 11:28 ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. मत्ती रचित सुसमाचार 11 अध्याय का 28 वर्ष देखने से, है सब परिश्रम करने वालों और बहुत से दबे हुए लोगों मेरे पास आओ, मैं तुम्हें विश्राम दूंगा. ప్రభు విశ్రాంతి తీసుకున్నాడు. మనకి పాప భారం నుండి, పాపముల నుండి మనల్ని విశ్రాంతి కలగ చేశాడు. అందుకనే రూతు కూడా అక్క చెప్పండి. అయితే ప్రభువు మనకు విశ్రాంతిని ఇచ్చాడు. అందుకనే నయోమి కూడా రూత్కి, నేను ఇంతవరకు నువ్వు కష్టపడుతూ వచ్చావు, నేను నీకు విశ్రాంతిని ఇస్తాను. यहाँ पर देखा जाए प्रभु माने परमेश्वर ने अपना सृष्टि बनाने के बाद में 7वां दिन विश्राम किया. इतना ही नहीं, और यहाँ पर देखा जाए प्रभु ने हमें भी, जब हम पाप में जीवन बिताते थे, हमें अपने पास बुलाया, हमें भी पाप की बोझ हमें हमारा हटाकर प्रभु ने हमें विश्रांति दिया है, विश्राम दिया है. इतना ही नहीं, ये बातों को लेकर यहाँ पर देखा जाए रूत भी और काम करने के बाद में उसकी सास ने उसके लिए विश्राम ठाट ढूंढने में लग गई. 2వ వచనంలో, ఎవని పనికత్తెల వద్ద నీవు ఉంటువో ఆ బోయజు మనకు బంధువుడు, ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తూర్పార పట్టింపపోచున్నాడు. अब जिसकी दासियों के पास तू थी, क्या वह बोआज हमारा कुटुंबी नहीं है? वह तो आज रात को खलिहान में जौ फटकेगा. తూర్పార పట్టింపపోచున్నాడు అనంటే సపరేషన్, అంటే ప్రత్యేకతను గురించి తెలియచేస్తుంది. जौ फटकना माने उसको अलग करना है, भूसा को अलग करना है, दान से भूसा को अलग कर देना. మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనము. मत्ती रचित सुसमाचार 3 अध्याय का 12वां वचन. 3:12 ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పు. उसका सूप उसके हाथ में है और वो अपना खलिहान अच्छी रीति से साफ करेगा और अपने गेहूं को तो खत्तों में इकट्ठा करेगा, परंतु भूसी को తూర్పార పట్టించడము, जलाएगा जो తూర్పార పట్టించడం అంటే సపరేషన్, అంటే ప్రత్యేక గింజలని పొట్టు నుండి వేరుపరచడము. और दान से भूसा को अलग करना माने ये अलगाव को दिखाती है. అయితే మత్తయి సువార్త 13వ అధ్యాయము 12వ వచనము 13:30. మత్తయి 13:30. मत्ती रचित समाचार 13 अध्याय का 30 वचन. కోతకాలమున 2
ఇంటిని కలిసి ఎదుకనేయుడి కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాండ్రతో చెప్పుదుననెను. कटनी तक दोनों को एक साथ बढ़ने दो और कटने के समय में काटने वालों से कहूंगा कि पहले जंगली दाने के पौधे बटोर कर जलाने के लिए उनके गट्टे बांध लो और गेहूं को मेरे कत्ते में इकट्ठा करो. ఆ గురుగులను గోధుమలను వేరుపరచటము, గింజలను పొట్టు నుండి వేరుపరచుట. और यहाँ पर देखा जाए माने गेहूं को जंगली दानों से अलग कर देना, గింజలను పొట్టు నుండి వేరుపరచుట. और जो दाने को भूसा से अलग करना. మత్తయి 25 मत्ती रचित सुसमाचार मत्ती 25वां अध्याय 25వ అధ్యాయము 33వ వచనం, 33वां पद. 32, 33. అప్పుడు సమస్త జనములను ఆయన పోగు చేయుదురు, ఆయన ఎదుట పోగు చేయబడును. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరిచి. और सब जातियां उसके सामने इकट्ठा की जाएगी, और जैसे चरवाहा भेड़ों को बकरियों से अलग कर देता है वैसे ही वह उन्हें एक दूसरे से अलग करेगा. మనల్ని పాపంలో నుండి లోకంలో నుండి మనము ఎప్పుడైతే శుద్ధిపరచబడ్డామో వేరుపరచబడ్డామో గొర్రెల నుండి మేకను దేవుడు వేరుపరిచినట్లు ఆ దినమున మనలను వేరుపరిచే ప్రభువుగా మనకి ఇక్కడ కనబడుతుంది 2వ వచనంలో. यहाँ देखा जाए हमारा प्रभु ने हमें संसार से पाप से अलग किया है, अपनी प्रजा बनाया है. और यहाँ पर देखा जाए भेड़ों को बकरियों से अलग किया हुआ देख सकते हैं. और एक दिन आएगा न्याय का दिन में भी प्रभु ने, और इसी प्रकार मनुष्यों के विषय में भी करेगा. ఇప్పుడు రూతు ఏం చెప్తున్నాడంటే, ఏం చెప్తుంది వాళ్ళత్త, ఇప్పుడు ఆయన వేరుపరిచే పరిస్థితుల్లో సపరేషన్ చేసే పరిస్థితులు, గోధుమలను పొట్టు నుండి, తర్వాత గురుగులను గోధుమలను, తర్వాత ఇంకా గొర్రెల నుండి మేకలను వేరు చేస్తాడు కదా. అట్లనే 2వ వచనంలో ఆయన కూడా వేరుపరిచే పరిస్థితుల్లో ఉంటాడు. కాబట్టి నీవు చేయవలసిన పని నీకు చెప్తాను అని అత్త రూతుకి బోధిస్తుంది. यहाँ पर देखा जाए जिस प्रकार और भेड़ों से बकरियां अलग किया गया है, जिस प्रकार हम संसार से अलग किया हुआ है, उसी प्रकार यहाँ पर देखा जाए बोअज भी जो काम में रहेगा उस काम के बारे में माने नवोमी ने अपना बहू रूत को समझा रही कि वो भी ऐसी अलगाव करने की इसी काम में रहेगा, खलिहान में जौ फटकेगा करके वो बोल रही थी. 3వ వచనంలో నీవు స్నానం చేసుకుని తైలము రాచుకుని నీ బట్టలు కట్టుకుని ఆ కళ్ళమునకు వెళ్ళుము, అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు అతనికి మరుగై ఉండుము. यहाँ देखा जाए 3रा वचन में तो स्नान कर तेल लगा और अच्छे वस्त्र पहनकर खलिहान को जा, परंतु जब तक वह पुरुष खा पी ना चुके तब तक अपने को उस पर प्रकट ना करना. స్నానము చేసి, స్నానం చెయ్యాల అంటే ఆమె పొలములో పనిచేసింది. ఆమె పొలములో పనిచేసి అక్కడ పొలములో ఉన్న మనుషుల దగ్గర ఒకవేళ తన జీవితము ఏదైనా, తన తలంపులు, తన క్రియలు, తన మాటలు, తన నడక ఏమైనా అపవిత్రపరచబడినదని తలంచి నువ్వు స్నానము చెయ్యాలి అని చెప్తూ ఉంది. यहाँ पर स्नान करने का जो मतलब है, जब तक रूत ने माने खेत में काम करके जो दूसरे लोगों के साथ जब समय बिताया, काम किया, तब उसकी बातों में, उसकी विचारों में, उसका कार्यों में जहाँ कहीं माने मैला हो गया वो धोने के लिए यहाँ पर कह रहे.
హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం. इब्रानी 10वां अध्याय 22वां वचन. మనసాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమైన ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదము. तो आओ हम सच्चे मन और पूरे विश्वास के साथ और विवेक का दोष दूर करने के लिए हृदय पर छिड़काव लेकर और देह को शुद्ध जल से धुलवा कर परमेश्वर के समीप जाए. మనం స్నానం చెయ్యాలి అని అంటే వాక్యము చేత. ఇప్పుడు రూతుకి స్నానం చేయమంటుంది. ఇప్పుడు మనం ఏ విధంగా స్నానం చేసుకోవాలి? దినమంతట్లో మనం నడకలో, మన ప్రవర్తనలో, మన మాటలో, మన క్రియలలో ఎంతో అపవిత్రపరచబడుతూ ఉన్నాం. అందుకనే మన స్నానం ఏంటి అని అంటే మన సాక్షికి కల్మషము తోచకుండునట్లు రూతుకు చెప్తుంది. మన సాక్షికి కల్మషం తోచకుండా, ఆయన ప్రభువు కాబట్టి, ప్రభుకు సాదృశ్యంగా ఉన్నాడు కాబట్టి మన సాక్షికి కల్మషం తోచకుండా వాక్యము ఉదకము చేతను స్నానము చెయ్యి, నిన్ను నీవు పరీక్షించుకో అని రూతుకి వాళ్ళ అత్త అయిన నయోమి బోధిస్తూ ఉంది. रूत ने माने नहोमी ने अपनी बहू को स्नान करने के लिए कह रहे, जैसे कि दिन भर जो दूसरा लोगों के साथ काम करने के द्वारा उसके मन में, उसकी विचारों में, उसकी काम में, बातों में जो माने अपवित्रता जो पाप हुआ है उसको धुलाने के लिए वो कह रहे हैं. इसीलिए हम अपनी जीवन में भी हम दिन भर में भी जो सोच विचार होता है, बातचीत होता है, कार्य होता है, ये सारी बातों को हम कैसा धोए? प्रभु की वचन के द्वारा हम भी सच्चे मन से पूरे विश्वास के साथ हमारा जो विवेक को प्रभु की वचन में से धुलाई जाना है. మరి స్నానము చేసిన తర్వాత తైలము రాచుకుని స్నానం చేయాలా, తైలము రాచుకోవాలి. स्नान करने के बाद उसने तेल भी लगाना है. తైలము పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యముగా ఉన్నది. ये तेल पवित्र आत्मा को माने याद करती है. పరిశుద్ధాత్మ దేవుడు నీవు చేయవలసిన పనిని నీకు బోధిస్తాడు. पवित्र आत्मा जो काम तुम करेगा उस तुम्हें समझाएगा, सिखाएगा, बताएगा करके कह रहे. తర్వాత నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. इसके बाद में अच्छे वस्त्र पहनकर कलिहान को जा करके कहा. నీ బట్టలు కట్టుకొని అంటే బట్టలు లేకుండా తను వెళ్ళదు కదా. బట్టలు మన యొక్క క్రియలకు, మన యొక్క సాక్ష్యమునకు సాదృశ్యముగా ఉన్నది. यहाँ पर कपड़े पहनकर हमारे अच्छे वस्त्र पहनकर जाओ करके कह रहे. इसका मतलब है अच्छे वस्त्र माने हमारी गवाही है. हम गवाही के बारे में ये याद करती है. మన సాక్ష్యము, నీ సాక్ష్యము పొలములో నువ్వు ఇంతవరకు పనిచేసావు కదా, నీ సాక్ష్యం ఏ విధముగా ఉందో చూచుకో. अभी तक तुम का खेत में काम किए थे, तुम्हारी गवाही कैसा है, तुम अपने आप परख लो करके याद कर रहे. వస్త్రములు చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము प्रकाशित वाक्य 3-4 వచనం. तीसरा अध्याय का 4था पद, 4 वचन. 4 वचन. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. और हाँ, सार्दिस में तेरे यहाँ कुछ ऐसे लोग हैं जिन्होंने अपने अपने वस्त्र अशुद्ध नहीं किए. वे श्वेत वस्त्र पहने हुए मेरे साथ घूमेंगे क्योंकि वे इस योग्य हैं. ఇక్కడ నీ సాక్ష్యము, నీ జీవితము ఎట్లా ఉండాలా? పరిశుద్ధముగా ఉండాలి. మంచి బట్టలు అంటే तेरी गवाही, तेरी जो माने
पवित्र रहना है करके कह रहे నీ సాక్ష్యము సత్యముగా ఉండాల. और गवाही है सच्चाई से रहना है. అందుకనే చూడండి యోహాను సువార్త 8వ అధ్యాయము यूहन्ना रचित सुसमाचार 8वां अध्याय 44వ వచనం. 8वां अध्याय का ఆ, 44 ఆ. 44. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చుకొనుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికును అబద్ధమునకు జనకున్నై ఉన్నాడు. నేను సత్యమును చెప్పుచున్నాను కనుక మీరు నమ్మరు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును. నేను సత్యం చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు. तुम अपने पिता शैतान से हो और अपने पिता की लालसाओं को पूरा करना चाहते हो. वह तो आरंभ से हत्यारा है और सत्य पर स्थिर न रहा, क्योंकि सत्य उसमें है ही नहीं. जब वह झूठ बोलता तो अपने ही स्वभाव ही से बोलता है, क्योंकि वह झूठा है वरन झूठ का पिता है. మనము తండ్రి యొక్క అపవాది సంబంధులము, అబద్ధాలు, చెడ్డ క్రియలు, రహస్యమైన కార్యాలు చేసేవారం కాబట్టి ప్రభు అంటున్నాడు, నాలో సత్యము లేదని ఎవరు స్థాపించగలరు? నాలో పాపం ఉన్నదని చూపగలరా? ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన యందు పాపము లేదు. ఆయన సత్యవంతుడుగా ఉన్నాడు. కాబట్టి రూతుతోటి వాళ్ళ అత్త చెప్తుంది, నువ్వు నీ జీవితము సత్యముగా ఉండాలమ్మా. ఆయన పరీక్షిస్తాడు. ఆయన శుభ్రం చేసే విధానంలో ఉన్నాడు కాబట్టి నీ జీవితంలో ఎటువంటి పరిశుద్ధత ఉందో అదంతా ఆయన పరీక్షిస్తాడు. यहाँ पर देखा जाए शैतान आरंभ से ही हमारे पिता वो झूठा है और पहले से वो झूठ से सच्चाई उसमें नहीं रहता. तो यहाँ पर नवोमी भी रूत को याद कर रही कि तेरा जो गवाही सच्चाई से रहना है और पवित्रता से तुम रहना है करके बोअज के पास जाने के लिए बोअज ने जिस प्रकार रहेगा वो किस प्रकार रहना चाहिए समझा बुझा कर वो कह रहे थे. మరి ఇక్కడ 3 భాగాలుగా చెప్పాడు. అత్త 3 భాగాలు చెప్తుంది. స్నానం చేయాలా, తైలం రాచుకోవాలా, బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. यहाँ पर देखा जाए नवोमी रूत को सलाह देने के समय में 3 बातों कहा. तो स्नान करने के लिए कहा, तेल लगाना है दूसरी बात, और तीसरी बात है अच्छे वस्त्र पहनने के लिए. తర్వాత అతడు అన్నపానము పుచ్చుకొనుట చాలించే వరకు అతనికి మరుగైయుండుము. और इसके बाद देखा जाए वह पुरुष खा भी ना चुके तब तक अपने आप को उस पर प्रकट ना करना. మనము ఏం చేయాలా? మన జీవితంలో మనము రూతుని దాగి ఉండమన్నట్లు మనము కూడా చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలసి 3 కొలస్సియోं की पत्री 3रा अध्याय 3వ అధ్యాయము 2వ వచనం. పైనున్న వాటి మీదనే కాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నప్పుడు ఏలే అనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. पृथ्वी पर की नहीं परंतु स्वर्गीय वस्तुओं पर ध्यान लगाओ, क्योंकि तुम तो मर गए और तुम्हारा जीवन मसीह के साथ परमेश्वर में छिपा हुआ है. దేవుని యందు దాచబడి ఉండాల. ఆయనలో మనకు దేవుడు ఏం బోధిస్తున్నాడంటే, నీ జీవము దేవుని యందు దాచబడి ఉన్నదా లేదా? నువ్వు దాచుకొని ఉన్నావా, లేకపోతే లోకానికి నిన్ను నీవు కనపరుచుకుంటున్నావా? లోక విధానంలో నీ జీవితం ఉందా అని ఆమె రూతుని హెచ్చరిస్తూ ఉంది. यहाँ पर हमारा जीवन है परमेश्वर में छिपा हुआ है. रूत को नवोमी माने बोलने के समय में अपने आप को प्रकट ना करना, छिपा के रहना, जब तक वो खा पी चुके तब तक प्रकट ना करना, माने गुप्त में रहना,
रहस्य में रहना, छिपा कर रहने के लिए वो कह रहे थे। అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు అంటే ఆయన యొక్క చిత్తము చేసేంత వరకు. చూడండి యోహాను माने సువార్త वो पुरुष खा पी ना चुके माने उसके యోహాను సువార్త 17వ అధ్యాయము यूहन्ना रचित सुसमाचार 17वां अध्याय 17:4 వచనం. 17वां अध्याय చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని 17:4 यूहन्ना रचित सुसमाचार 17वां अध्याय का 4 वचन चौथा। చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. जो कार्य तूने मुझे करने को दिया था उसे पूरा करके मैंने पृथ्वी पर तेरी महिमा की है। అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు అంటే ఆయన పని ముగించే పర్యంతం వరకు నువ్వు ఏం చేయాలా? దాగి ఉండాల. ప్రభు వచ్చే పర్యంతం వరకు మనము కూడా దాగి ఉండాలని ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. जब वह पुरुष खा पी ना चुके तब तक प्रकट ना करना करके कहने का मतलब है कि प्रभु आने तक उसका काम पूरा होने तक, वो आने तक हमारे जीवन में हम भी माने इस प्रकार छिपा होकर रहना है, अपने आप को प्रकट करने वाले ना बनना है करके इसका मतलब है। 3వ అధ్యాయము 7వ వచనంలో ఆమె వాళ్ళంత చెప్పినట్లే ఆయన ధాన్యపు కుప్ప దగ్గర ఉండేంత వరకు, ఆయన పడుకునేంత వరకు ఆయనకు కనబడకుండా ఆయన దగ్గరికి కనబడకుండా ఉండి ఆయన పడుకున్న తర్వాత ఆయన దగ్గరికి వెళ్తూ వచ్చింది. यहाँ पर देखा जाए 7वां वचन में जब वह खा पी चुका और तब इसी समय में उसको प्रकट ना करते हुए और चुपचाप होकर उसके पांव के पास वो लेट गई। అప్పుడు 9వ వచనంలో అతడు నీవెవరు అని ఆమెను అడగగా, నేను రూతు అను నీ దాసురాలిని, నీవు నాకు సమీప బంధువుడు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా, उसने 9 वचन में देखने से उसने पूछा तू कौन है? तब वो स्त्री बोली मैं तो तेरी दासी रूत हूँ तू अपनी दासी को अपनी चादर ओढ़ा दे क्योंकि तू हमारी भूमि छुड़ाने वाला कुटुंबी है। 9వ వచనంలో నీ దాసురాలను, రూతు అను నీ దాసురాలను. 9 वचन में देखने से तेरी दासी करके कह रहे हैं, तू अपनी दासी हूँ करके. దాసురాలు అనంటే చూడండి లూకా సువార్త 17వ అధ్యాయము 8వ వచనం. లూకా 17 15वां अध्याय 8వ వచనం. 8వ వచనం 17:8. అంతేకాక నేను భోజనం చేయుటకు ఏమైనా సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొనుట వరకు నాకు పరిచారము చేయుము, అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొని వచ్చునని వానితో చెప్పును గాని. लूका सुसमाचार 17 अध्याय का 8वां वचन। और वह या ना कहे मेरा खाना तैयार कर और जब तक मैं खा पीऊं तब तक कमर बांध कर मेरी सेवा कर, इसके बाद तू भी खा पी लेना. నడుము కట్టుకొని నాకు పరిచర్య చెయ్యి, నాకు పని చెయ్యి. यहाँ पर देखा जाए कमर बांध कर मेरी सेवा कर करके कह रहे. దాసురాలు, దాసుడు, దాసురాలు అని అంటే రోమా 1వ అధ్యాయము रोमियो की पत्री 1 अध्याय 1వ అధ్యాయము 1వ వచనం. वचन యేసుక్రీస్తు దాసుడు అపొస్తలులుగా ఉండుటకు పిలువబడిన వాడు, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకు శుభమని, ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. पौलुस की ओर से जो यीशु मसीह का दास है, प्रेरित होने के लिए बुलाया गया और परमेश्वर के उस सुसमाचार के लिए अलग किया गया है.
దాసు అంటే అధికారం లేనివాడు. दास का मतलब है उसका कुछ भी अधिकार नहीं रहता। ఆ మొదటిది ఏ అధికారం అంటే ఇప్పుడు నడుము కట్టుకుని నా పని చెయ్యి, నేను చెప్పిన తర్వాత నువ్వు భోజనం చేయాలి, నేను చెప్పేంత వరకు నువ్వు ఏమి చెయ్యకూడదు. कमर बांध कर काम करना दास का काम है। कमर बांध कर काम करना है, जब तक माने मालिक बोलेगा तभी करना है, और वो खाने के बाद ही खाना है। అధికారము లేనివాడు. दास का मतलब है कुछ भी अधिकार, अपना अधिकार नहीं रहता है। ఆ రెండవది దాసులు అనంటే దేవుని స్వరమును వినువాడు. दास का और एक मतलब है कि हम देखने से परमेश्वर का आवाज को सुनने वाला है। మొదటి సమూయేలు 3:9. हम इसके लिए देखा जाए शमूएल की पहली पुस्तक 3रा अध्याय, शमूएल की पहली पुस्तक 3रा अध्याय 9. 9वां वचन। నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. इसीलिए एली ने शमूएल से कहा, लेट जा लेट रह, और यदि वह तुझे फिर पुकारे तो तू कहना हे यहोवा कह, क्योंकि तेरा दास सुन रहा है। तब शमूएल अपने स्थान पर जाकर लेट गया। ఏం చేశాడంట? నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము. దాసుడు అనంటే ఆలకించువాడు, దేవుని స్వరమును వినువాడు. दास का मतलब है परमेश्वर का आवाज सुनने वाला है। మరి ఈ దినమున ఉదయాన్నే లేచి ప్రభు యొక్క స్వరమును మనం విన్నామా? నీ స్వరము వినిపించు ప్రభు అని మనం పాడతాం. हम गाने गाते हैं हमारे जीवन में, प्रभु अपनी आवाज सुना करके हम गाना तो गाते हैं, लेकिन आज सुबह जल्दी उठकर हम प्रभु की उपस्थिति में समय बिताकर प्रभु का आवाज सुना है क्या हमारे जीवन में? ప్రభు మనల్ని అడుగుతున్నాడు. प्रभु ने हमसे सवाल पूछ रहा था। రెండవది, మొదటిది అధికారం లేనివాడు, రెండవది స్వరమును వినువాడు. पहली बात है दास का मतलब अपना अधिकार नहीं रहता है, और दूसरा जो है दास माने परमेश्वर का आवाज को सुनने वाला है। మూడవది మలాకి 1:6. तीसरी बात देखने से मलाकी 1:6 6 वचन। కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమానుని ఘనపరచును కదా. पहला अध्याय का 6 वचन। पुत्र पिता का और दास स्वामी का आदर करता है। यदि मैं पिता हूं तो मेरा आदर कहाँ रहा, और यदि मैं स्वामी हूं तो मेरा भाई मानना कहा। सेनाओं के यहोवा, तुम याजकों से जो मेरे नाम का भय अपमान करते हो यही बात पूछता है, परंतु तुम पूछते हो हमने किस बात में तेरे नाम का अपमान किया है। యజమానుని ఘనపరచువాడు. यहाँ पर देखा जाए माने अपना मालिक का, स्वामी का आदर करने वाला है। మరి మనము మన యజమానుడైన ప్రభువుని ఘనపరుస్తున్నామా? దావీదు మహారాజు 145వ కీర్తనలో, నా రాజా నా దేవా నేను నిన్ను ఘనపరచెదను. हम अपने परमेश्वर को हम इस प्रकार हमारा स्वामी को आदर दे रहे क्या? भजन संहिता 144 में और 145 145 वचन में अध्याय में देखा जाए, मेरे राजा मेरे प्रभु करके, और वो आदर कर रहा था, अपना स्वामी परमेश्वर को महिमा दे रहा था, आदर कर रहा था। దావీదు ఆ విధంగా ప్రభువుని గణపరిచాడు. మనం ఉదయకాల వేళలో ప్రభువుని గణపరుస్తున్నామా?
ప్రభుని మనము ప్రభు స్వరం వింటున్నామా? ప్రభు యొక్క అధికారం క్రింద దాసుగా ప్రభు యొక్క అధికారం నువ్వు చెప్పింది నేను చేస్తాను ప్రభువా అని సమూయేలు అన్నట్లు మనం కూడా అంటున్నామా? हम अपना स्वामी अपना प्रभु से ऐसा माने ऐसा आवाज सुन रहे क्या? और सुबह उठकर हम हमारा स्वामी को ऐसा आदर दे रहे क्या? उसका आवाज सुन रहे क्या? प्रभु जी जो बोलेगा मैं वो करूंगी करके इस प्रकार जैसा शमूएल ने कहा ऐसा करके हम कहने वाला है क्या? నాలుగవది లూకా సువార్త 12:36. चौथी बात देखने से लूका सुसमाचार 12:36. 12 अध्याय का 34 पद 36 34 ప్రభువు పెళ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. और तुम उन मनुष्यों के समान बनो जो अपने स्वामी की बाट देख रहे हो कि वह विवाह से कब लौटेगा, कि जब वह आकर द्वार खटखटाए तो परंतु उसके लिए खोल दे। धन्य है वे दास जिन्हें स्वामी आकर जागते पाए। और मैं तुमसे सच कहता हूं कि वो कमर बांधकर उन्हें भोजन करने को बैठाएगा और पास आकर सेवा करेगा। మెలకువాడు. ఈ వచనంలో మనం ఏం చేస్తున్నామంటే దాసుడు మెలకువగా ఉంటాడు. माने जागते रहने वाला है। दास बोलने से जागते रहना है, उसका काम जागते रहने का। మరి భక్సింగ్ గారు రాత్రి 2 గంటలకి 3 గంటలకి ప్రభు ఏ స్థలమునకు వెళ్ళమంటే ఆ స్థలమునకు వెళ్ళి ఒక ఆత్మను మరణించే ఆత్మను రక్షించిన వాడుగా ఉన్నాడు. మరి మనము భక్సింగ్ గారు చేశారు, భక్సింగ్ గారు సహవాసములో మనము మెలకువ పరలోముగా ఉన్నామా? हम अपने जीवन में देखने से जैसा माने बक्सिंग अंकुल जी उसने अपने जीवन में कहा रात में 2 बजे में 3 बजे में प्रभु उठाता है, फलानी जगह में जाओ बोलने से जाता है। वह जैसा प्रभु ने कहा वैसा उसके अनुसार जाकर जो मरने पर थे ऐसे लोगों को भी प्रभु का वचन कहकर उसने बचाया है। हम इस प्रकार प्रभु का काम करने के लिए तैयार है क्या? जागने वाला है क्या हम? నా 5వది ప్రకటన 22:4. ప్రకటన 22:4. प्रकाशित वाक्य 22 अध्याय का 4 वचन। ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు, ఆయన నామము వారి నొసళ్ళ యందుండును. वे उसका मुंह देखेंगे और उसका नाम उसके माथों पर लिखा हुआ होगा। ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుదురు. वे उसका मुंह देखेंगे और उसका नाम उसके माथों पर लिखा हुआ होगा। ముఖ దర్శనము చేసేవాళ్ళు అంటే ప్రభువుని కలుసుకోవడానికి ఎదురు చూచే మనుషుల వలె, ఎదురు చూచే వారి వలె మనం ఉండాలి. ప్రభు యొక్క ముఖ దర్శనం. అందుకనే దావీదు మహారాజు 17వ కీర్తనలో నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. माने प्रभु का मुख को देखने माना उसका उपस्थिति के लिए हम इंतजार करने वाला रहना है। यहाँ पर दाऊद के जीवन में देखा जाए, दाऊद राज ने भजन संहिता 17 अध्याय में तेरे 15 भजन संहिता 15 में देखने से मैं तेरे माने मुख का दर्शन कब करूंगा करके वो भी अपना जीवन में ऐसा लालसा रख रहा। దావీదు మహారాజు నేనైతే నీతి గలవాడనే నీ ముఖ దర్శనం చేసేదను. ఒక దినమున మనం కూడా ప్రభు యొక్క ముఖ దర్శనము చేసుకుంటూ ఆయనను ఆరాధించే ప్రజలముగా మనం ఉంటున్నామని మనకు నిరీక్షణ ఉంది. हम भी इस प्रकार परमेश्वर को सच्चाई से अपना परमेश्वर का मुख का
दर्शन करने वाला खोजी हम बन गए क्या? ఇక్కడ నీ దాసురాలను అని ఆయనకి ఎవరికి బోయాజుకి నీ దాసురాలనని చెప్తూ ఉంది. అంటే సమస్తము నువ్వు ఏది చెప్తే నేను దానిని చేయడానికి, నీ స్వరము వినడానికి, నీ అధికారం క్రింద లోబడడానికి, నిన్ను ఘనపరచడానికి, నీవు ఏది చెప్తే దాన్ని వినడానికి, మెలకువగా ఉండడానికి నేను ఉన్నాను, నీ దాసురాలను అని చెప్పు. यहाँ पर रूत ने बोअज से कह रही थी, जो तुम्हें बोलेगा वो करने के लिए तैयार हूं, मैं तेरी दासी रूत हूं करके कह रहे. ఇక్కడ మరి నీ దాసురాలు అని చెప్పిన తర్వాత అతడు ఆమెతో ఏమంటున్నాడు అని అంటే, అతడు 10వ వచనం, అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీ వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. 10వ వచనంలో బోయాజు రూతుని మెచ్చుకుంటూ ఉన్నాడు. यहाँ पर देखा जाए 3रा अध्याय का 10वां वचन में बोआज ने रूत का सारा हिस्सा तरह कर रहे. उसने कहा, हे बेटी यहोवा की ओर से क्योंकि तूने अपनी पिछली प्रीति पहले से अधिक दिखाई, क्योंकि तू क्या धनी क्या कंगाल किसी जवान के पीछे नहीं लगी. बोआज रूत का सराहना कर रहे. 2 కొరింథీ 10వ అధ్యాయము 18వ వచనం. 2 कोरिन्थी 10:18 वचन. 2 కొరింథీ 10:18వ వచనం. 2 कोरिन्थियों 10वां अध्याय का 18 वचन. ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు కానీ తన్ను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు. क्योंकि जो अपनी बड़ाई करता है वो नहीं, परंतु जिसकी बड़ाई प्रभु करता है वही ग्रहण किया जाता है. ప్రభు మెచ్చుకున్నవాడు యోగ్యుడు. ఇప్పుడు బోయజు ప్రభుకు సాదృశ్యముగా ఉండి రూతు యొక్క సాక్ష్యమును మెచ్చుకుంటూ ఉన్నాడు. बोआज ने प्रभु के लिए सादृश्य है, वो माने बोआज रूत का सराहना कर रहे. లూకా సువార్త 6:26 వచనం. लूका रसु समाचार 6 अध्याय का 26वां पद. 6 का 26. మనుషులు కొనియాడినప్పుడు, మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. हाय तुम पर जब सब मनुष्य तुम्हें भला कहे. మనుషులు కొనియాడితే మనకు శ్రమ, ప్రభు మెచ్చుకున్నవాడు యోగ్యుడు. जब मनुष्य हमें सराहना करते हैं तो हम पर हाय करके कह रहा था, प्रभु से हमें जो बड़ाई मिलता है, प्रशंसा मिलता है, वो धन्य है, वो बड़ा है. మరి ప్రభు మెచ్చుకున్నాడు. చూడండి, పరమగీతము 4వ అధ్యాయము 7వ వచనం. పరమగీతము 4:7 వచనం. श्रेष्ठ गीत పరమగీతం 7वां वचन. 7 నా ప్రియురాలా నీవు అధిక సుందరివి, నీ యందు కలంకమేమియూ లేదు. यहाँ देखा जाए श्रेष्ठ गीत 4 अध्याय का 7वां पद. हे मेरी प्रिय तू सर्वांग सुंदरी है, तुझ में कोई दोष नहीं. నీ యందు కలంకం లేదు. మరక డాగు, హెబ్రీలో చెప్పినట్లు మరక మచ్చ డాగు లేని జీవితము నీకు ఉందని ఏం చేస్తున్నాడు బోయాజు? రూతుని మెచ్చుకుంటూ ఉన్నాడు. तुझ में कोई दोष नहीं है, कोई दाग नहीं मिलता है करके बोआज ने रूत को प्रशंसा कर रहा है. ఇక్కడ సంఘమును ప్రభు సొలొమోనుకు సాదృశ్యముగా ఉన్న ప్రభువు సంఘమును మెచ్చుకుంటున్నాడు. ఈ దినమున మన సంఘములు ఆ విధముగా కలంకము లేని సంఘములుగా ఉన్నాయా? మన జీవితము కలంకము లేని రూతు వలె మన జీవితం ఉందా? यहाँ पर देखा जाए माने सोलोमन परमेश्वर के लिए सादृश्य. परमेश्वर सोलोमन ने यह कलीसिया से कह रहा था, तो
तुझ में दोष नहीं करके हमारी कलिसिया और हम लोग इस प्रकार हमारे दोष रहित पाप रहित या दाग और कुछ भी नहीं रहते हुए ऐसा निर्दोष से हम रह रहे हैं क्या? 5వ అధ్యాయము పరమగీతము 5:2 నా పావురమా నా సహోదరి నా ప్రియురాలా నా పావురమా నిష్కలంకురాలా నిష్కలంకము ये लिखा है, अनडिफाइंड 5वां अध्याय का दूसरी वचन, ये मेरी बहन है, मेरी प्रिय है, मेरी कबूतरी कबूतरी है, मेरी निर्मल, मेरे लिए मेरी निर्मल करके कह रहे। నిర్మల్ కదా, ఎంత నిర్మలముగా స్వచ్ఛమైన సువర్ణములాగా స్వచ్ఛమైన నీటి వలె ఏ విధముగా రూతు కనబడుతుందో, రూతు బోయజ్ అన్ని పరీక్షించాడనమాట. పరీక్షించి రూతుని మెచ్చుకుంటున్నాడు. అందుకనే ప్రభు మెచ్చుకుని వాడే యోగ్యుడు. మనుషులు మెచ్చుకుని వారు, మనుషులు మెచ్చుకుంటే మనకు ఏమవుతుంది? అవమానం కలుగుతుంది. यहाँ पर देखा जाए बोअज ने अच्छी तरह देखकर जांच परख कर मैंने कह रहा था रूत के बारे में, तू निर्मल है, मैंने तुझमें कुछ दोष नहीं मिलता, ऐसे करके कह रहे। सच में हम अपनी जीवन में मनुष्यों से हमारी बड़ाई मिलने से हमें अपमान मिलता है, बड़ाई नहीं मिलता मनुष्यों से। प्रभु जिसे मैंने सराहता है, जिसे बड़ा करता है, वही मैंने योग्य है, वही बड़ा है। మరొక దినాన మనం కూడా ప్రభు దగ్గరికి వెళ్తాం. ప్రభు మనల్ని సంఘమును మెచ్చుకున్నట్లు, బోయాజు రూతుని మెచ్చుకున్నట్లు మనల్ని కూడా, మన సాక్ష్యం కూడా ఆ విధముగా ఉంటుందా, మన జీవితంలో మనం పరీక్షించుకోవాలని ప్రభు కోరుతున్నాడు. जिस प्रकार बोअज ने रूत को सराहा था और सोलोमन परमेश्वर के सादृश्य में रहकर और कलिसिया को जैसा दोष नहीं करके सराहा कर रहा था, हम भी प्रभु के न्याय सिंहासन के जब जाएंगे तो हमें भी इस प्रकार सराहना मिलेगा क्या? हम अपने जीवन में ये परख लेने की बात है। మరి 11వ వచనంలో, కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసెదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. 3 अध्याय रूत का 11 वचन में देखने से, इसीलिए अब है मेरी बेटी मत डर, जो कुछ तू कहेगी मैं तुझसे करूंगा, क्योंकि मेरे नगर के सब लोग जानते हैं कि तू भली स्त्री है। యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. मेरे सब लोग जानते हैं कि तू भली स्त्री है। యోగ్యురాలు ఏ విధంగా ఉంటది చూడండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము, సామెతలు 11:16 వచనం. नीति वचन 11 अध्याय का 16 पद, నెనరగలిగిన స్త్రీ ఘనతనందును, బలిష్ఠులు ఐశ్వర్యమును చేపట్టుదురు. अनुग्रह करने वाली स्त्री प्रतिष्ठा नहीं खोती है और उग्र लोग धन को नहीं खोते। ఘనత, నీకు ఘనతనమ్మా అని బోయజు నువ్వు యోగ్యురాలవు అని మెచ్చుకుంటూ వస్తున్నాడు. बोअज నువ్వు ने ఘనత కలిగిన స్త్రీవి, నీకు प्रतिष्ठा माने पाने के लिए योग्य स्त्री है, भली स्त्री है करके कह रहा था। ఇంకొక యోగ్యురాలు ఏంటనంటే 12వ వచనము, 12వ అధ్యాయము 4వ వచనం. 12 अध्याय का 4 पद में देखने से, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, भली సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు పుల్లు. भली स्त्री अपने पति का मुकुट है, परंतु जो लज्जा के काम करती वह मानो उसके सड्डियों के सड़ने का कारण होती है। ఈ దినమున రూతును గురించి నీవు దాసరాలు అంటున్నావమ్మా, నేను మెచ్చుకుంటున్నాను, నీవు యోగ్యురాలవని నా పొలంలో ఉన్న వారందరికీ నీ గురించి తెలుసు. యోగ్యులు ఏం చేస్తారు అనంటే ఘనతను తెస్తారు. యోగ్యులు కిరీటమును ధరించిన వారుగా ఉంటారు. ఈ దినమున మనము యోగ్యులమైతే మనకు ఒక దినమున ప్రభు కిరీటమును ధరింప చేసేవాడుగా ఉన్నాడు.
यहाँ पर बोज ने रूस से कह रहा था, मेरा सब जन, मेरे सारे नगर के सारे जानते हैं कि तू भली स्त्री है, इसीलिए माने भले लोग जो क्या करते हैं बोलने से, भले लोग माने योग्य स्त्री जो है वो मुकुट पाने के लिए योग्य होती है, प्रतिष्ठा पाने के लिए योग्य। ఘనత కూడా మరి ఘనత కలిగిన స్త్రీగా ఉన్నావు, తర్వాత కిరీటము ధరించే స్త్రీగా కూడా నీవు ఉన్నావు, నీ సాక్ష్యము ఆ విధముగా ఉందమ్మా అని బోయజు రూతు తోటి అంటూ ఉన్నాడు. बोaz ने रूत से कह रहा था कि तू भली स्त्री है, तू प्रतिष्ठा पाने के लिए योग्य स्त्री है, इतना ही नहीं तू मुकुट पाने के लिए भी योग्य स्त्री करके कह रहा। మరి ఇదంతా 3వ అధ్యాయము 11వ వచనం వరకు జరిగిన పరిస్థితి రాత్రి వేళ జరిగింది. यहाँ पर देखा जाए 11 वचन तक जो बात हुआ है ये रात के समय में हुआ था। అందుకనే చూడండి సామెతల గ్రంథము 31వ అధ్యాయము नीति वचन 31वां अध्याय 18వ వచనం. 31वां अध्याय का 18 वचन। తన వ్యాపార లాభము అనుభవంచే తెలుసుకొనును, రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. वो परख लेती है कि मेरा व्यापार लाभदायक है, रात को उसका दिया नहीं बुझता। రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోలేదు. रात को దినమున उसका दिया नहीं మన बुझता। దీపము రాత్రి వేళ మన దీపము వెలుగుతూ ఉందా? ఆత్మ దీపమున ఆర్పకుడి, ఆత్మ దీపము వెలుగుతూ ఉందా? మరి ఈ విధముగా ఉందో రూతు యొక్క దీపము వెలిగి రాత్రంతా బోయతో మాట్లాడుతూ ఉంది, మెలకువగా ఉంది. ఈ దినమున నీవు నేను మెలకు పరలోముగా ఉన్నామా, నిద్రమత్తులో ఉన్నామా? रूत के जीवन में देखने से उसका दिया नहीं बुझता है, वो बोआज से बात कर रहे हैं। हम अपने जीवन में परख लेने से हमारा दिया कैसा है, वो बुझ रही क्या, वो जल रही क्या, वो बुझ गया क्या, हम अपना जीवन में परख लेने की बात है। అప్పుడు ఇంకా 14వ వచనంలో, కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ యొద్ద పట్టుకుని ఒకరినొకడు గుర్తించుపాటు వెలుగు రాకముందే లేచెను. అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్ళమునకు వచ్చిన సంగతి తెలియచేయకూడని చెప్పెను. तब वह उसके पांवों के पास भोर तक लेटी रही और इससे पहले कि कोई दूसरे को पहचान सके वह उठी। तब बोआज ने कहा, कोई जानने ना पाए कि कल्याण में कोई स्त्री आई थी। ఎవరికి చెప్తున్నాడు? కళ్ళములో ఉన్న పనివారికి, పని చేసే వారికి బోయజు చెప్తున్నాడు, కళ్ళమునకు స్త్రీ వచ్చిన సంగతి చెప్పకూడదు. यहाँ पर बोआज ने कलिहान में जो लोग हैं उनसे कह रहा था कि कलिहान में कोई स्त्री आई थी, कोई ना जानने पाए। 2 కొరింథీ दूसरा कोरिन्थियों 8వ అధ్యాయము 8:21. दूसरा कोरिन्थियों ఏలయనగా 8वां अध्याय का 21 ప్రభు దృష్టి యందు మాత్రం ఏలయనగా ప్రభు దృష్టి యందు మాత్రమే కాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము. क्योंकि जो बातें केवल प्रभु ही के निकट नहीं परंतु मनुष्यों के निकट भी भली है, हम उनकी चिंता करते हैं। ఇక్కడ పని వాళ్ళకి చెప్తున్నాడు ఒక స్త్రీ వచ్చిన సంగతి. అంటే పని వాళ్ళు కూడా, పొలములో పనిచేసే బ్రదర్స్ కూడా వాళ్ళు ఎంత యోగ్యముగా ఉన్నారు. ప్రభు మీదనే, నా మీదనే మీ దృష్టి ఉండాలా. యజమానుడు ఏది చేస్తే దానిని ఎవరికి కానీ చెప్పకూడదు. కాబట్టి ఏమంటున్నాడు?
యోగ్యమైన వాటి మీదనే మన దృష్టి ఉండాలి, కానీ ఎవరి మీద మీ దృష్టి వెళ్ళి అటు ఇటు ఉదయం అవ్వగానే ఎక్కడికి వెంటనే వెళ్ళి అదో వాళ్ళ ఫలానా వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చారంట, ఉన్నదంట, ఒక స్త్రీ ఉందంట అని మనమైతే, కానీ బోయజ్ అంటున్నాడు ఎవ్వరికి కానీ చెప్పకూడదు, ఒక స్త్రీ వచ్చిన సంగతి ఎంత గుప్తంగా దాచిపెట్టాలా అని తన పని వారికి చెప్తూ ఉన్నారు. మరి మన జీవితంలో देखा जाए ప్రతి ఒక్క పరిస్థితి మనం ఏది చూచినా మనం దాచిపెడుతున్నామా, అందరికీ చెప్పేసి అందరినీ కలవరపరుస్తున్నాం. यहाँ पर देखा जाए बोअज ने अपना खेत में रहने वाला, खलिहान में रहने वाला लोग भी अच्छे लोग के रूप में हम देख सकते हैं, उनसे कह रहा था कि खलिहान में कोई स्त्री आया करके कोई जान ना पाए करके वो कह रहा था। तो हम अपनी जीवन में इस बात को लेकर माने ऐसे कोई दूसरों को ऐसा माने जो जो बातें बोलने वाले हैं क्या, ऐसा करके हम यहाँ पर देख सकते हैं। ఇతరుల యొక్క సాక్ష్యాన్ని, ఒక స్త్రీ గాని ఒక పురుషుని యొక్క సాక్ష్యాన్ని గాని మన సంఘం యొక్క సాక్ష్యాన్ని కానీ మనం పాడు చేస్తున్నామా? हम दूसरों की माने कलिसिया की जो गवाही है, दूसरों का गवाही को हम औरों को ऐसा ऐसा प्रचार करके प्रकट करके ऐसे कह रही है क्या, या गुप्त में ऐसा इन लोग जैसा रहने वाले हैं क्या? మరి 15వ వచనంలో, మరియు అతడు నీ వేసుకుని దుప్పటి తెచ్చి పట్టుకోనని చెప్పగా ఆమె దానిని పట్టిను. అతడు 6 కొలల యవలు కొలిచి ఆమె భుజము మీద నుంచగా ఆమె పురములోనికి వెళ్ళెను. तब बोअज ने कहा, जो चद्दर तू उड़े हैं उसे फैलाकर पकड़ ले। और जब उसने उसे पकड़ा तब उसने 4 नपिए जौ नाप कर उसको उठा दिया। फिर वह नगर में चली गई। ఇక్కడ ఆమె దుప్పటి పట్టింది, ఆయన 6 కొలల యవలు కొలిచాడు. అంటే ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చామో దేవుడు మనల్ని వట్టి చేతులతో పంపడు. చూడండి 132వ కీర్తన, 132వ కీర్తన भजन संहिता 132वां वचन, 132 अध्याय 132 15వ వచనం. 132वां अध्याय का 15वां वचन। దాని ఆహారమును నేను నిండారులుగా దీవించెదను, దానిలోని బీదలను ఆహారముతో తృప్తి పరచెదను. मैं इसमें की भोजन वस्तुओं पर अति आशीष दूंगा और इसके दरिद्रों को रोटी से तृप्त करूंगा। మరి ఈ దినమున బోయాజు దేవుని సన్నిధికి, రూతు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, బోయాజుకు ప్రభుకు సాదృశ్యముగా ఉన్న బోయాజు దగ్గరికి వచ్చినప్పుడు రాత్రంతా తన విన్నపాలన్నీ చెప్పుకున్నప్పుడు దేవుడు బోయాజుకు సాదృశ్యముగా ఉన్న ప్రభుకు సాదృశ్యముగా ఉన్న బోయాజు రూతుని వట్టి చేతులతో పంపలే, తన ఆశను నెరవేర్చడానికి పంపినవాడుగా ఉన్నాడు. అంటే 6 కొలల యవలు. यहाँ पर देखा जाए बोअज और रूत ने जब उसके पास आकर रात में जो जो अपनी विनतियां है, जो जो अपना सब कुछ माने बताने के बाद में वो खाली हाथ से लौट कर ऐसा नहीं भेजा है, लेकिन उसने यहाँ पर 4 नपिए नाप कर जो उसको भर कर भेज दिया। माने यहाँ पर वो प्रभु का सादृश्य में रहता है बोअज भी। हम उसके पास जब आएंगे तो वो हमें छूछे हाथ ना लौटाने वाला है, मगर हमें तृप्त करने वाला है भोजन वस्तुओं से। అదే 3వ అధ్యాయంలో బోయాజు రూతుని తృప్తిపరచి పంపినవాడుగా ఏదైతే బోయాజుకు చెప్పుకుంటూ వచ్చిందో అదంతా నేను తప్పక నెరవేరుస్తాను, నేను చేస్తాను. మన ప్రభువు కూడా భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను, నేను తలంచిన కార్యము నేను చేస్తాను అని తనను ధైర్యపరిచి తనకి పంపినవాడుగా బోయాజు 3వ అధ్యాయంలో మనకు కనబడుతున్నాడు.
बोआज ने मैंने तीसरा अध्याय में देखने से रूत ने उसके पास आकर जो कहा मैं सब कुछ कर दूंगा करके उसको मैंने ढाढ़स दिलाया, सांत्वना देकर, शांति देकर, तुम मत डरो करके इस प्रकार शांति देकर उससे अच्छे बात करके उसको भेज दिया था। మరి ఈ విధంగా 3వ అధ్యాయంలో జరిగిన రాత్రి వేళ తన దీపమును ఆర్పివేయకుండా ఆత్మ దీపముతో దేవునితో మనము మాట్లాడితే దేవుడు కూడా ఉదయకాల వేళలో మనకు చేసే ఇంట్లో ఉన్న కొరతలు, సంఘములో ఉన్న కొరతలు వీటన్నిటినీ తీర్చి మనల్ని తృప్తిపరిచి పంపే ప్రభుడుగా 3వ అధ్యాయంలో మనకు కనబడుతున్నాడు. हमारे जीवन में यहाँ पर देखा जाए माने हमारा दिया भी नहीं बुझते हुए हमें रात के समय में हमारा प्रभु के पास जाकर हमारी सारी विनतियां इस प्रकार उसके सुनाने के द्वारा प्रभु ने हमें भी इस प्रकार शांति से बात करने वाला है, हमें तृप्त करने वाला है। దేవుడు రూతు గ్రంథము 3వ అధ్యాయము 3 నుండి 18 వచనాల వరకు ప్రభు మరి వాక్యముతో మనల్ని తృప్తిపరిచాడు. మనల్ని వట్టి చేతులతో పంపే దేవుడు కాదు. కాబట్టి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు మనల్ని ఆశను నెరవేర్చే ప్రభుడుగా 3వ అధ్యాయంలో నెరవేర్చుకుంటున్నాడు. కాబట్టి మరి మనం కూడా ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఖాళీ చేతులతో ప్రభు నన్ను పంపాడు అని నిశ్చయత కలిగిన వారమై ఉండాలని ప్రభు మనకు బోధిస్తున్నాడు. దేవుడి ఈ వాక్యంలో దీవించును గాక. देखा जाए बोआज के पास रूत जब आई थी, वो बोआज ने परमेश्वर के सादृश्य में रहकर चूचे हाथ नहीं भेजा, उसको जो देना है दे दिया और शांति की बातें करके उसको भेज दिया है। हमारे प्रभु भी, हमारा स्वर्गीय पिता भी इसी प्रकार उसके पास आने वालों को ऐसे मरे भरपूर से भोजन वस्तु से तृप्त करेगा, अपना वचन से तृप्त करेगा, चूचे हाथ से हमें नहीं भेजेगा। ये जानकर हम उसके उपस्थिति में आगे बढ़ने के लिए हिम्मत से आगे बढ़े। प्रभु इस वचन पर अपना आशीष दे। ఆంటీ ప్రే చేయండి ఆంటీ. ప్రార్థన చేస్తారా? అంటే మీరు చేయండి ఆంటీ. నేనే చేయాలమ్మా? చేయండి ఆంటీ. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మదగిన మా దేవ, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల వేళలో హౌరా మరి సుజాత కూడా మరి దేవుని యొక్క వాక్యం విషయంలో అందరితో పంచుకోవాలని దేవ తను కోరి దేవ ఈ యొక్క లింక్ ను కూడా మాకు షేర్ చేయగలిగినందుకు మీకు వందనాలు. ముత్యాలక్క బలహీనంగా ఉన్న కారణమున దేవ నాకు అనుగ్రహించిన ఈ సమయమును రాత్రి అంతా నేను ప్రార్థన చేస్తూ ప్రభువా మీరు నాకు ఇచ్చిన వర్తమానమును బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం. నిజంగా మీ సన్నిధికి వచ్చిన వారిని వట్టి చేతులతో మీరు పంపే దేవుడు కాదని మీరు రుజువుపరుచుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అంతేకాదు దేవా నయోమి రూతుని ఏ విధంగా సిద్ధపరుస్తూ ఉందో, తన సాక్ష్యమును దేవా ఏ విధంగా స్థిరపరుస్తూ ఉందో మాకు తెలియపరిచిన విధానం అంతని బట్టి మీకు వందనాలు. దేవుని యొక్క వాక్యంలో రూతు దేవా మరి దాసురాలుగా, అంతేకాదు యోగ్యురాలుగా దేవా తను కనపరుచుకున్న మీ యొక్క ప్రేమను బట్టి కూడా మీకు వందనాలు. మేము కూడా దాసులముగా ఉండి యోగ్యతను పొందేవారంగా మమ్మల్ని సిద్ధపరచవలసింది కానీ సందులో ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం తెచ్చుకోనండి. మా సాక్ష్యము దేవా ఇతరుల ఎదుట, దేవా మా ఇరుగు పొరుగు వారి ఎదుట, అంతేకాదు మా సంఘంలో సాక్ష్యం ఏ విధంగా ఉందో మమ్మల్ని మేము దేవా రుజువుపరుచుకునే వారంగా ఉండగలటం మీరే సహాయం చేయవలసిందిగా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ, ఎక్కడైతే మచ్చ మరక డాగు ఉంటుందో ఆ డాగులన్నిటినీ, మీకు ఇష్టం లేని వాటన్నిటిని మేము తీసివేసుకునే వారంగా ఉండగలటకు మీరే మమ్మల్ని మీ యొక్క రక్తమును మాకు అందుబాటులో ఉంచారు. కాబట్టి రక్త ప్రోక్షణ క్రిందికి ప్రతినిత్యము రక్త ప్రోక్షణ క్రిందికి వస్తూ మీకు యోగ్యముగా జీవించడానికి మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా ప్రతిమాలుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా మీకే వందనాలు చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.